ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు, పాతిపెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేస్తునని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్ల గొవ్వయు, మంగళకత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయముంది చిక్కున పడియున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనమేల కూర్చుండి ఉన్నాము? మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము. అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియూ రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చువారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను. అవి మిమ్మును కరుచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలము గతించియున్నది. గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు.
నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలము ఏదియూ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది?